దేవునికి స్తోత్రములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి దైవ దర్శనము కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి కృపను బట్టి సజీవులకు పెట్టినవాడు మనందరి జీవితాన్ని కాపాడుచు ఆయన వాక్కుతో దర్శిస్తూ బలపరుస్తున్న దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. వాక్యము కొరకు మన హృదయాలు సిద్ధం పరుచుకుందాము. మరి యెషయా గ్రంథములో నుండి 38వ అధ్యాయము, మరి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భాగమును ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు నేను మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నటువంటి మరి అంశము ఏమనగా, నిన్ను చింతించే స్థితి నుండి స్తుతించే స్థితిలోనికి నడిపించే దేవుడు. నిన్ను చింతించే స్థితి నుండి స్తుతించే అనుభవంలోనికి నడిపించు దేవుడు. మరి ఈ అంశమునే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథము 38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఈ హిజ్కియా జీవితంలో కలిగినటువంటి ఒక అనుభవం గురించి, జరిగినటువంటి ఒక కార్యం గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. హిజ్కియా యూదా రాజ్యం పరిపాలించినటువంటి అనేక మంది రాజులలో ఒక రాజు. యూదా రాజులలో అనేకులు మంచి రాజులు ఉన్నారు, లేక మరియు చెడ్డ రాజులుగా పిలువబడిన వారు కూడా ఉన్నారు. అయితే మంచి రాజులుగా పిలువబడినటువంటి వారిలో హిజ్కియా ఒకడు. హీ వాజ్ అ గాడ్లీ కింగ్ అండ్ హీ వాజ్ ఎ గుడ్ కింగ్. ఒక భక్తిపరుడైనటువంటి రాజు, ఒక మంచి రాజుగా గుర్తించబడినటువంటి వ్యక్తి హిజ్కియా. అయితే హిజ్కియా జీవితములో ఉన్నటువంటి చింత, హిజ్కియా జీవితంలో ఒకానొక సందర్భంలో తను ఎంతగానో కలవరపడి ఎంతగానో వేదన చెందినటువంటి ఒక సందర్భము ఈరోజు మనందరి జీవితాల్లో కూడా చింతిస్తున్నటువంటి అనుభవాలు అనేకము కనబడుతున్నాయి. అండ్ వీ హ్యావ్ మెనీ రీజన్స్ ఫర్ ద వరీ వీ హ్యావ్ టుడే. ఈరోజు మన యొక్క చింతలకు కారణములు అనేకములు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీకు అనేకమైనటువంటి చింతలు ఉన్నాయి. దానికి కారణములు ఏంటి అని ఒకవేళ అడిగినట్లయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కారణం అండి. ఒకరిది అనారోగ్యం అయితే, ఒకరిది ఆర్థిక విషయం, ఒకరి భర్తను గురించి ప్రాబ్లం, ఒకరికి భార్య గురించి ప్రాబ్లం, మరికొందరికి బిడ్డల గురించి సమస్య, మరికొందరికి ఇంటి విషయంలో సమస్య, మరికొందరికి లోన్ విషయంలో సమస్య, మరికొందరికి ఉద్యోగ విషయంలో సమస్య, మరికొందరికి అప్పుల విషయంలో సమస్య. ఈ రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రీజన్, వారి యొక్క చింతలకు, వారి యొక్క కలవరముతో కూడినటువంటి హృదయానికి కారణములుగా కనబడుతూ ఉన్నాయి. వాటి మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. ఎండ్లెస్ రీజన్స్ వీ హ్యావ్ టుడే ఫర్ ద వరీ. అదే రీతిగా హిజ్కియా జీవితంలో నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం ఒక 4 మాటలను. చింతిస్తున్నటువంటి స్థితి నుండి స్తుతించే స్థితిలోనికి తనను దేవుడు నడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను తప్పకుండా చింతించే స్థితి నుండి స్తుతించే స్థితిలోనికి మన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. అయితే మొదటి మాటగా రీజన్ ఫర్ హిస్ వరీ, హిజ్కియా యొక్క చింతకు కారణము మొదటి మాటగా చూడబోతున్నాం. ఏంటి కారణము? మొదటి వచనంలో స్పష్టంగా ఉంది. అక్కడ ఏంటంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు అనే మాటను చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి హిజ్కియా జీవితంలో ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. ఒక మరణకరమైన రోగం వచ్చిందంట. అయితే కొంత లోతుకి వివరణలోనికి వెళ్తే, వాట్ వాస్ హిస్ సిక్నెస్? అదే అధ్యాయము 21వ వచనంలో చదివితే, మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. మనకి 21వ వచనంలో కొంత వివరణ మనకు కనబడుతుంది. హిజ్కియాకు వచ్చిన మరణకరమైన రోగం ఏంటంటే, తన శరీరములో ఒక చోట పుండు కలిగిందంట.
ఆ పుండును బట్టి అది అధికమవుతుంది. ఆ పుండును బట్టి తన బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్తో నిండిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ బట్టి తను చనిపోబోతున్నాడు. అయితే హిజ్కియాకు ఒక మరణకరమైన రోగము వచ్చింది అని మనకి ఈ లేఖనముల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో ద రీజన్ ఫర్ హిస్ వరీ వాజ్ హిస్ సిక్నెస్. తనకున్నటువంటి రోగమే తన యొక్క చింతకు కారణము. ఈరోజు బహుశా ఈ మాటలు వింటున్నటువంటి మీ చింతకు కారణము అనారోగ్యము అయి ఉండినట్లయితే నమ్ము, నిన్ను స్తుతించే స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమెన్. నీ శరీర సంబంధమైన సమస్య కనుక ఒకవేళ ఈ శరీర సంబంధమైన బాధలతో నీవు బాధపడుతున్నట్లయితే ఈరోజు ఈ మాటలు నీకే అని గుర్తించి విశ్వాసముతో ఆలకించి ఈ మాటలు అన్వయించుకో. ప్రభు యొక్క నామములో దేవుడు నిన్ను స్తుతించే అనుభవంలోనికి వెళ్ళబోతున్నాడు. బికాస్ గాడ్ ఈజ్ గాడ్. స్థితిగతులను మార్చు దేవుడు మన దేవుడు అండి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రతిసారి కూడా సమస్య వచ్చినప్పుడు, ముఖ్యంగా అనారోగ్యం వచ్చినప్పుడు మనం చాలామందిని కూడా ఏమని చెప్తూ ఉంటాము, ఎవ్రీ సిక్నెస్ ఆర్ అ ప్రాబ్లం ఈజ్ ఆల్వేస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ సిన్ అని మనం నమ్ముతూ ఉంటాం. చాలామంది చెప్తూ ఉంటాం, ఏదో పాపం చేసి ఉండవచ్చు అందుకనే సిక్నెస్, అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఇటువంటి మరణకరమైన రోగం వచ్చింది, అది ఒక పాపమై ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు మనం గుర్తించాలి, సమ్ టైమ్స్ దే ఆర్ అలౌడ్ బై గాడ్ ఇన్ హిస్ చిల్డ్రన్స్ లైఫ్స్. కొన్నిసార్లు దేవుడు తన బిడ్డల విషయంలో వీటిని అనుమతిస్తూ ఉంటాడంట. బికాజ్ హిజ్కియా వాస్ ఎ గాడ్లీ కింగ్, హీ వాస్ ఎ గుడ్ కింగ్, హీ వాస్ ఎ గాడ్లీ కింగ్. హిజ్కియా గురించి మనం 19వ అధ్యాయం ముందు అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఆయన దేవుని హత్తుకొని జీవించిన వ్యక్తి, ధర్మశాస్త్రమును ప్రేమించిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి అనే ఎన్నో మంచి మంచి ఒక ఆత్మీయ సంగతులను, ఆత్మీయ లక్షణాలను కలిగినటువంటి వ్యక్తిగా హిజ్కియా గుర్తించబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించండి, అటువంటి ఒక ఆత్మీయుడికి, భక్తిపరుడికి మరణకరమైన రోగం వచ్చిందంటే ఎందుకు వచ్చింది వి డు నాట్ నో. బట్ ఫ్రమ్ ద బైబుల్ వి ఫైండ్ సమ్ ఆన్సర్స్. వాక్యంలో చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించు వారికి, మరి ప్రత్యేకంగా భక్తి గల వారికి కొన్ని పర్యాయములు దేవుడు కొన్ని శరీర సంబంధమైన సమస్యలను అనుమతించాడు. అది లాజరు విషయమే అయి ఉండవచ్చు. ఒకసారి గమనించండి, ఆలోచన చేయండి. లాజరు ప్రభువు చేత ప్రేమించబడిన వ్యక్తి, తనకు కూడా ఒకానొక సమయంలో రోగం వచ్చి తను చనిపోయాడు కూడా. కానీ తర్వాత ప్రభు తను లేపి ఉన్నాడు. అదే రీతిగా గమనించండి, యోబు విషయంలో చూడండి, ఎంత భక్తిపరుడు, ఎంత నీతిపరుడు. తూర్పు దేశం అంతటిలో కూడా అంత గొప్ప భక్తిపరుడు, నీతిమంతుడు ఎక్కడ కూడా లేడంట. అయితే అటువంటి భక్తిపరుని జీవితంలో కూడా శరీర సంబంధమైనటువంటి రోగం అనుమతించబడింది. అవునా కాదా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని ప్రేమిస్తూ జీవిస్తున్న వారి జీవితంలో కొన్ని చింతలు అనుమతించబడుతూ ఉంటాయి. శరీర సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఈరోజు ఆ సమస్య బహుశా నీ జీవితంలో ఒక ట్యూమర్ అయి ఉండవచ్చు. బహుశా ఆ సమస్య ఈరోజు నీ జీవితంలో అది సంతానలేమి అయి ఉండవచ్చు. బహుశా ఈరోజు అది నీ యొక్క జీవితంలో అది ఒక పక్షవాయు అయి ఉండవచ్చు. ఈరోజు కారణం ఏదైనప్పటికీ కూడా శరీర సంబంధమైన సమస్య బాధపడుతున్న వారిని స్తుతించే స్థితిలోనికి నడిపించు దేవుడిగా మన దేవుడు కనబడుతున్నాడండి. హల్లెలూయా. స్తుతించే స్థితిలోకి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. చూడండి, గడిచేటువంటి దినాలలో మనం చూసి ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా గడిచిన సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఈ కోవిడ్ టైం ఎంతగా అది విస్తరిస్తూ వచ్చిందో మనం అందరం కూడా ఎరిగి ఉన్నాం. అనేకులు కూడా కోవిడ్ బారిన పడి ఉన్నారు. అలాగే మనకి విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ గురించి మనం అందరం కొన్ని న్యూస్లో చూసాము. ఎంతోమంది చనిపోయారని. అయితే ఆ మరణించినటువంటి వారిలో దేర్ వాజ్ ఎ పాస్టర్స్ ఫ్యామిలీ టూ. ఒక సేవకుని కుటుంబం కూడా ఉందండి. ఆ సేవకుడు తనకు కోవిడ్ వచ్చింది, కానీ తనకి తగ్గిపోయింది. అండ్ వాస్తవంగా తను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ తనతో పాటు తన భార్య కూడా కోవిడ్ వచ్చింది. తాను కూడా ఆ స్వర్ణ ప్యాలెస్ హోటల్ అప్పుడు అది కోవిడ్ ట్రీట్మెంట్కి సెంటర్గా తీసుకోవడము చూస్తున్నాము. అయితే తన భార్య కూడా కోవిడ్ వచ్చింది, తగ్గుతూ ఉంది. ఆ 14 days అక్కడ ఉండి వెళ్ళిపోవాలి. ఈ భర్త అనుకున్నా, అంటే ఈ పాస్టర్ గారు అనుకున్నారు, మేమిద్దరు కలిసే వెళ్తాము, అది ఎలా అయిపోయింది కదా, భార్య కూడా 14 days అయిన తర్వాత కలిసి ఇంటికి వెళ్తామని అక్కడే స్టే చేశాడు. కానీ చూడండి ఏం జరిగిందో. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగి ఒక సేవకుడు, తన భార్య, ఒక పాస్టర్స్ ఫ్యామిలీ అగ్ని ప్రమాదంలో చనిపోయారంట. ఎంత విచారకరమైనటువంటి విషయం.
ఈరోజు ఆ న్యూస్ చూసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉండవచ్చు, లేటర్ ఆ సేవకుని గురించినటువంటి సాక్ష్యములు, వారి సంఘ సభ్యులు అనేకులకు చెప్పినటువంటి మాటలు, వారు ఎంతో భక్తిపరులని, దేవుని విషయంలో ఎంతో నమ్మకంగా సేవ చేసినటువంటి దంపతులని, వారి గురించి గొప్ప గొప్ప మంచి సాక్ష్యములు అనేకులకు ఇచ్చి ఉన్నారు. అయితే ఈరోజు అదే ప్రశ్న మనకు వస్తూ ఉండవచ్చు, ఎందుకు దేవుడు వీటిని అనుమతించాడు, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వారు అనుమతించబడ్డారు? వీ డు నాట్ నో. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, ఏమనంటే దేవుడు తన బిడ్డల జీవితంలో ఏమి అనుమతించినా చివరికి వాటన్నిటిని కూడా స్తుతించే స్థితి అనుభవంలోనికి నడిపించేవాడుగా కనబడుతున్నాడు అండి. హల్లెలూయా. సో మొదటి మాటగా రీజన్ ఫర్ హిజ్కియాస్ వరీ, మరణకరమైన రోగము. రెండవదిగా రియాక్షన్ ఆఫ్ హిజ్కియా అబౌట్ హిస్ సిక్నెస్. అయితే తనకి మరణకరమైన రోగము తను వచ్చింది, తను చనిపోబోతున్నాడు అనే విషయం. ఎందుకంటే ఆ టైంలో దేవుడు యెషయాకి ఏం చెప్పాడంట, దేవుడు యెషయాకి చెప్పి హిజ్కియా దగ్గర వెళ్ళమని ఏం చెప్పాడంట, ఇదిగో నువ్వు మరణం అవుచున్నావు అనే మాటను చెప్పు. యూజువల్గా ఒక దైవజనులు మన ఇంటికి దర్శనానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వారి యొద్ద నుండి ఆశించేది ఏంటంటే ఒక ప్రార్థన, లేకపోతే దేవుని వాక్యంలో నుంచి ఒక ఆదరణతో కూడిన మాట, లేదా మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఒక దిద్దుబాటుతో కూడినటువంటి వాక్యము, అంటే దైవ ఆత్మీయ జీవితాలు దీవెనకరంగా బలపరిచే రీతిగా ఉండేటువంటి మాటలు. అయితే ఇప్పుడు దేవుడు యెషయాకి ఏం చెప్పంట, గో అండ్ విజిట్ హిజ్కియాను దర్శించు. సరే ప్రభు వెళ్ళమంటున్నావు, ఏమని దీవించాలి అంటే, దీవించడం కాదు, అతను చనిపోబోతున్నాడని చెప్పు. తన యొక్క మరణ వార్త తనకు తెలియచేయి. అది ఎటువంటి వార్తను తీసుకెళ్ళాలి చూడండి. అయితే ఆ టైంలో యెషయా వెళ్ళి హిజ్కియా దగ్గర అదే చెప్పాడంటే, నువ్వు మరణం అవుచున్నావు కనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో. ఈ రెండవదిగా హౌ హిజ్కియా రియాక్టెడ్ వెన్ హీ హర్డ్ దిస్. ఆ యొక్క మరణకరమైన రోగమును బట్టి, తను మరణించబోతున్న విషయాన్ని బట్టి విని తను ఎలా రియాక్ట్ అయ్యాడంటే, మనకి ఆ 38వ అధ్యాయంలో 2వ వచనం కనబడుతుంది. తను ఎలా రియాక్ట్ అయ్యాడంటే, హిజ్కియా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడు, తన జీవితంలో ఒక చింతకు, సమస్యకు కారణం ఉంది, మరణకరమైన రోగము. అయితే ఇప్పుడు హిజ్కియా దాన్ని ఎలా రియాక్ట్ అయ్యాడంటే, వెంటనే తను ముఖమును గోడ తట్టు త్రిప్పుకున్నాడంట. మరి పాత నిబంధనలో ఈ మాటలు మనకి అనేక పర్యాయం కనబడుతూ ఉంటాయి. ఏమంటే గోడ తట్టు త్రిప్పుకొని, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడాల్సిన విషయం కన్నీటితో ప్రార్థన. ఇక్కడ మనం 2 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. వెన్ హీ హర్డ్ దట్ హీ వాజ్ అబౌట్ టు డై, తను చనిపోబోతున్న విషయం తెలిసినప్పుడు తన జీవితము చింతించే స్థితి నుండి స్తుతించే స్థితిలోకి ఎలా మార్చబడింది అంటే, హిజ్కియా చేసినటువంటి 2 పనులు ఏంటంటే, హీ హ్యాడ్ ఎ టాక్ విత్ గాడ్, దేవునితో మాట్లాడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అండ్ వైల్ హీ వాజ్ టాకింగ్ విత్ గాడ్, హీ ఎక్స్ప్రెస్డ్ హౌ హీ వాక్డ్ విత్ గాడ్. తాను దేవునితో మాట్లాడుతున్నప్పుడు తాను దేవునితో ఎలా నడిచాడో వాటిని దేవునికి చెప్పి జ్ఞాపకం చేసుకో ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, తను ముఖం గోడ తట్టు త్రిప్పుకొని అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ప్రైవేట్ ప్రేయర్, సాలిట్యూడ్ ప్రేయర్. తను ఒంటరిగా దేవునితో మాట్లాడుతున్న అనుభవాన్ని గురించి తెలియజేస్తుంది. కన్నీటితో తను దేవునికి చెప్పుకున్నటువంటి అనుభవం గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు మన చింతలు తొలగించబడి స్తుతించే స్థితిలోనికి నడిపించబడాలంటే ఈరోజు మనకు కావాల్సింది ఏకాంత ప్రార్థన అనుభవాలు. ఏకాంత ప్రార్థన అనుభవాల్లోనే నీ చింతలు తొలగించబడతాయి, నీ స్థితిగతులు మార్చబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఘనమైన కార్యములను ఎప్పుడు కూడా నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడే దేవుడు చేస్తూ ఉంటాడంటండి. వెన్ యు ఆర్ అలోన్ విత్ గాడ్, దేవుడు అప్పుడే నీ విషయంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఆశించువాడుగా కనబడుతున్నాడు. చూడు, మనం అందరం కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు మనం హృదయముతోటి, అవయవములతోటి, చేతులు, కాళ్ళు, మన శరీర అవయవాలు అన్నిటితో కూడా మనం ఈ శరీరం అందు కలిగి జన్మిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా దేవుడు అందరి ముందు మనల్ని చేయలేదు కదా. వెన్ వీ వర్ అలోన్ ఇన్ ది వూంబ్, తల్లి గర్భములో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చేశాడు. అవునా కాదా? అందుకనే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా అది ఎంతో ఆశ్చర్యంగా ఉన్నదని భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. అవును, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్న స్థితిలోనే, నీ ఒంటరిగా దేవునితో ఉన్నటువంటి స్థితిలోనే దేవుడు నన్ను కూడా గొప్పగా ఆ స్తుతి అనుభవం నడిపించేవాడుగా కనబడుతున్నాయి. ఈరోజు ఉందానికి ఏకాంత ప్రార్థన అనుభవము
నీ ముఖం గోడ తట్టు తిప్పుకొని దేవునితో మాట్లాడే అనుభవాలు ఈరోజు నీకు ఉన్నాయా? కన్నీటితో ప్రభుని వేడుకునే అనుభవాలు ఈరోజు నీకు ఉన్నాయా? ఒకసారి ప్రశ్నించుకో. కన్నీటితో అంటే ఏదో కన్నీటి ప్రార్థన కోసము బలవంతంగా కళ్ళ నుండి నీరు తెప్పించుకోవడం కాదు. మాటికి మాట చెప్తూ ఉంటాను మా సంఘముతోటి, హృదయంలో యథార్థమైన బాధ, పెయిన్ ఉంటే నువ్వు ప్రభుతో యథార్థం చెప్పుకుంటున్నప్పుడు ఈ పెయిన్ ఎప్పుడు కూడా ఇక్కడ నుండి కన్నీరు వచ్చే రకంగా రావడానికి దారి తీస్తూ ఉంటుంది. ఈ పెయిన్ నిజమైతే నీ కన్నీరు కూడా నిజమే. అయితే ఇటువంటి రీతిగా ప్రభుత్వం చెప్పుకోగలుగుతున్నావా? బికాస్ హిజ్కియాస్ రియాక్షన్ అబౌట్ హిస్ సిక్నెస్, తనకున్నటువంటి మరణకమైన రోగపు విషయంలో ఎలా స్పందించాడంటే తను దేవునితో మాట్లాడాడు, కన్నీటితో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చెప్తాడంటే నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. అంటే దేవుడితో తను కలిసి నడిచిన వ్యక్తిగా ఉన్నాడని మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి హిస్ టాక్ విత్ గాడ్ అండ్ హిస్ వాక్ విత్ గాడ్ అండ్ దట్ మేడ్ గాడ్ టు చేంజ్ హిస్ సిచ్యువేషన్. దేవుడు తన జీవితంలో స్థితిగతులు మార్చడానికి వీటిని ప్రాముఖ్యంగా చూస్తున్నాం. ఆ తర్వాత మూడవదిగా రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. వెంటనే 4వ వచనంలో 6వ వచనంలో చూడండి, 38వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనంలో మరి దేవుడు వెంటనే రెస్పాన్స్ చేశాడు. ఏమంటే ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో చెప్తున్నానంటే 5వ వచనంలో నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇమ్మీడియట్లీ గాడ్ ఆన్సర్డ్. సో గాడ్స్ రెస్పాన్స్ వాజ్ ఇమ్మీడియట్. ఈరోజు ఏకాంత ప్రార్థనలో గొప్ప రిజల్ట్ ఏంటి? ఇమ్మీడియట్ ఆన్సర్స్ అనేది నువ్వు పొందుకుంటావు, తప్పకుండా వెంటనే సమాధానం పొందుకుంటావు. నాట్ ఓన్లీ immediately your prayers will be answered, but you will be answered more than your expectation. నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా సమాధానమును నువ్వు పొందుకుంటావు. ఎలా చెప్పగలరు ఈ మాట? బికాజ్ హిజ్కియా గారు చేసే ప్రార్థన ఏంటంటే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచయ్యా అని అడిగాడు. ఆయుష్ను దయచే ప్రభువా అని అడగలేదండి. కానీ దేవుడు ఏం చేశాడంట, స్వస్థత మాత్రమే కాదండి, నీకు ఇంకా 15 years ఐఎమ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీకు ప్రభు చెప్తున్న మాట ఇదే. నా జీవితం ఈ సంవత్సరం ముగించబడబోతుందని అనుకుంటున్నావేమో, ఆయుష్ను పొడిగించుటకు దేవుడు ఈరోజు నీ మాటలు నీకు ఇస్తున్నాడు. ఏకాంతంగా ప్రభువుతో పట్టుకొని గోజాడు, యాకోబు వలె పోరాడు, నీ ఆయుష్ను పొడిగించు. దేవుడు అడిగిన వాటికంటే అధికమైనటువంటి దీవెనలతో తృప్తిపరచు దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. అటువంటి దేవుడి ఈరోజు నీవు నన్ను కలిగి ఉన్నాము. ఆయన తర్వాత ఏం చెప్తున్నానంటే నీ రోగము, నీకున్నటువంటి ఆ పుండు విషయంలో తప్పకుండా స్వస్థతను పొందుకుంటూ ఉంటాం. ఆ తర్వాత చూస్తున్నాం 6వ వచనంలో ఏమని చూస్తున్నామంటే నువ్వు తప్పకుండా నువ్వు స్వస్థపరచబడుతూ ఉంటావు. సో గాడ్ హీల్డ్ హిమ్ and God extended his life and God answered his prayer immediately, and this was God's response towards Hizkiah. నాలుగవదిగా హిజ్కియాస్ తను చేసిన స్తుతి, రెవరెన్స్ టు గాడ్. 38వ అధ్యాయము 18 నుంచి చదువుతున్నాను, 18th and 19th verses. పాతాళమును నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యం ఆశ్రయించరు. 19 సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. హిజ్కియా భక్తుడు మొదటి వచనం చూస్తే మరణకరమైన రోగమును బట్టి మరణం అవుచున్నానని బాధను బట్టి తన కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర వేడుకొనిచున్నాడు, ప్రభువా జ్ఞాపకం చేసుకో. కానీ ఈ అధ్యాయం ఆఖరి భాగానికి వచ్చేసరికి హిజ్కియా గ్రహించేస్తుంట సజీవులే కదా నేను స్తుతించేది, ఈరోజు సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను. చూశారు మన దేవుడు ఎటువంటి దేవుడో. చింతిస్తూ కలవరముతో మరణమవుతున్నటువంటి స్థితి నుంచి స్తుతించే స్థితిలోనికి దేవుడు తను నడిపించాడండి. ఈరోజు అదే దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. నీ చింతను తొలగించి ఊహించిన దానికంటే అధికమైనటువంటి రీతిగా నీ ప్రార్థనకు సమాధానంనిచ్చి స్తుతి అనుభవంలోనికి నడిపించు దేవుడు నీ దేవుడు. కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరి జీవితంలో కూడా ప్రతి చింతను దేవుడు తొలగించి స్తుతులతో ప్రభు మీ నోటిని, మీ జీవితాలని నింపాలని ఆశిస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, సర్వశక్తుడా, నీ నామానికి వందనాలు. ఈరోజు ఈ మాటలు మాకు అందించినందుకు వందనాలు. అవును ప్రభువా, చింతించే స్థితిలో నుండి స్తుతించే స్థితిలోనికి మా స్థితిగతులను మార్చు దేవుడవు నీవు మాత్రమే.
అని హిజ్కియా జీవితం నుంచి ఈరోజు మాకు తెలియచేసిన మాటలను బట్టి దేవానికి వందనాలు. అవును ప్రభా, ఈరోజు మాకు ఉన్న ఈ శరీర సంబంధమైన రోగములు, బాధలు ప్రభా, ఇవి శాశ్వతములు కాదని ఆశలు లేకున్నను ప్రభా నీతో మాట్లాడు వారికి, నీవు ప్రభా తండ్రి భక్తి చేసే వారికి తప్పక ప్రభా తండ్రి నీవు ప్రభా కృప చూపు వాడవు, కనికరము చూపు వాడవుగా ఉన్నావు. అడిగిన దానికంటే అధికముగా తండ్రి ఆయుష్ను స్వస్థతను ఇచ్చువాడవుగా ఉన్నావు. దేవానికి వందనాలు. అవును ప్రభా, సజీవులే కదా నేను స్తుతించేది. ఈరోజు నేను స్తుతించే ఒక పాత్రగా, బిడ్డగా ప్రభా మా జీవితాలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చింతించే స్థితిలో నుండి ప్రభా స్తుతించే అనుభవంలోనికి నడిపించుటకు ప్రభా, మార్చుటకు ఈరోజు ప్రభా నీ వాక్యము ద్వారా మా ఇంటిలోనికి, మా హృదయంలోనికి నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రాలు. దీవించుము తండ్రి. నీవే ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి మరింతగా ప్రభా తండ్రి నీ కొరకు జీవించినట్లుగా వాక్యం విన హృదయాలను కూడా తండ్రి ఫలింపచేయమని, నీవే ప్రతి ఒక్కరి హృదయములో, జీవితంలో, కుటుంబాలలో తండ్రి చింతలను తొలగించి వేసి, రోగములను తొలగించి వేసి మా యేసయ్య నేను స్తుతించే సాక్ష్యములతో ప్రతి నోటిని నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో, సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు. అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్న స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు, వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు, విరాళములు నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడినటువంటి వివరములు సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు, సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను, విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.